కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నాటు సారా తయారీదారుల్ని ఎప్పటికప్పుడు పట్టుకుంటున్నప్పటికీ తయారీ మాత్రం ఆగడం లేదు. మత్తు తీవ్రత పెంచేందుకు రసాయనాలు కలుపుతున్నారు. ఈ నాటు సారా తాగి ప్రాణాలు కోల్పోతున్న వారు ఎందరో. ఏలూరు జిల్లాలో అడ్డు అదుపు లేకుండా సాగుతున్న నాటు సారా తయారీని అధికారులు నియంత్రించలేకపోతున్నారా? సారా తయారు చేస్తున్న వారిలో మార్పు తెచ్చేందుకు ఎక్సైజ్ శాఖ చేపడుతున్న చర్యలపై టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్. కల్తీ కళ్ళు నాటుసారా ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. వీటిని నియంత్రించేందుకు ఎక్సైజ్ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో అరికట్టడం మాత్రం సాధ్యం కావట్లేదు. ఒకవైపు పీడీ యాక్ట్లు, రెండో వైపు నవోదయ కార్యక్రమంలో భాగంగా కాపుసారా తయారీదారులకు, అమ్మకందారులకు రుణాలు, ఈ విధంగా వారిలో మార్పు తెచ్చేందుకు కూడా యంత్రాంగం ప్రయత్నిస్తున్న పరిస్థితి. అయితే అసలు కాపుసారా తయారు చేసి అమ్మేవారి జీవితాల్లో మార్పు సాధ్యమవుతుందా? ఎందుకు ఈ సారా అమ్మకాలకు, తయారీకి అలవాటు పడుతున్నారు? ఈ స్టోరీలో చూద్దాం. ఏలూరు జిల్లా చింతలపూడి దగ్గర నాగిరెడ్డిగూడెం నాటుసారా తయారీకి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే ప్రధాన కేంద్రంగా పోలీసు రికార్డులోకెక్కింది. ఈ గ్రామంలో 25,000 మంది ప్రజలు నివసిస్తుంటారు. నాటుసారా తయారీ అమ్మకాలకు సంబంధించిన కేసులు ఈ ఊరి వారిపై ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇక్కడి నుంచి పలు ప్రాంతాలకు సారా సరఫరా అవుతుంది. చింతల్పూడి సర్కిల్ పరిధిలో గత ఏడాది కాలంగా నాటుసారాకు సంబంధించిన 315 కేసులు ఎక్సైజ్ అధికారులు నమోదు చేశారు. 5 ఏళ్లలో ఈ విధంగా నమోదైన కేసుల సంఖ్య 2,000 పైమాటే. సారా తయారీకి ప్రధానంగా బెల్లం, అమోనియాను వినియోగిస్తున్నారు. వేగంగా సారా తయారు చేసేందుకు, మత్తు ఎక్కువగా వచ్చేందుకు అవలంబిస్తున్న పద్ధతులు కొన్నిసార్లు బెడిసి కొడుతున్నాయి. తాగిన వారి ప్రాణాలను తీస్తున్నాయి. లీటర్ సారా ప్రస్తుతం 400 నుంచి 500 రూపాయలకు అమ్ముతున్నారు. తరచుగా నాటుసారా తయారీ స్థావరాలను ధ్వంసం చేస్తూ అరెస్టులు చేస్తున్నప్పటికీ ఈ ఊరు ప్రజలు మారడం లేదు. ప్రదేశాలను మార్చుతూ సారా తయారు చేస్తున్నారు. చింతలపూడి ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 4 మండలాలు, క్రైమ్ మండలాలు కలవు. చింతలపూడి, లింగపాలెం, టీ నరసాపురం, కామర్కోట మండలం. ఈ 4 మండలాల్లో మొత్తం 28 గ్రామాలని క్రైమ్ ప్రోన్ విలేజెస్గా మేము గుర్తించడం జరిగిందండి. ఈ క్రైమ్ ప్రోన్ విలేజెస్ 28లోని ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అని 3 కేటగిరీలుగా విభజించడం జరిగింది. అంటే సారా డిస్టిలేషన్ తయారు చేసి మనం ట్రాన్స్పోర్ట్ చేసి వాటిని ఏ కేటగిరీగా విభజించడం జరిగింది. అట్లాగా సారా తయారు చేసే కేంద్రాలని బి కేటగిరీ కానీ అదే గ్రామంలో సేల్ చేసేటండి. అట్లా సారా తయారీ లేకుండా మామూలుగా ఏంటి మనకు సారా అమ్మే గ్రామాలు, చిన్న చిన్న గ్రామాలు, అయ్యప్పరాజుగూడెం, లింగపాలెం, వెస్ట్ యాడవల్లి ఇలాంటి గ్రామాలని సి కేటగిరీగా 3 క్లాసిఫికేషన్లుగా విభజించడం జరిగింది. నాటుసారా తయారు చేయడం, అమ్మడం, రవాణా చేయడం నేరమైనప్పటికీ పేదరికం, కుటుంబ అవసరాల కోసం నాటుసారా తయారు చేస్తున్నామంటున్నారు ఇక్కడి ప్రజలు. లిక్కర్ షాపులో అధిక ధరలు పెట్టి బ్రాండెడ్ మద్యాన్ని కొనలేని వారు తక్కువ ధరకు లభించే నాటుసారా అధిక మత్తు ఇస్తుందని భావిస్తూ ప్రజలు దీనికి అలవాటు పడుతున్నారు. గతంలో జంగారెడ్డిగూడెం ప్రాంతంలో నాటుసారా తాగి పలువురు చనిపోవడం సంచలనం రేపింది. వంట చేస్తుందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి ఆ డాక్టర్ గారు చూసి 2 ఇంజక్షన్ చేశారండి. కరెక్ట్గా ఒక అరగంట పావుగంట ఉందనగా ఇంకా ఆయన కడుపులో మంట కింద బాగా ఎక్కువైపోయి స్ట్రోక్ టైప్ వచ్చేసిందండి. నరాలు, చేతులు మొత్తం గట్టిగా బిగబెట్టేసి అక్కడే హాస్పిటల్లోనే ప్రాణం పోయిందండి. ఆయన చనిపోయిన మరుసటి రోజు 4-5 అక్కడే మేము చిన్నకార్యం గట్ట చేతకి వెళ్ళినప్పుడు సేమ్ ఇలాగే ఒక 5-6 ఇలాగే వరుసగా చనిపోయారంటే మాకు డౌట్ వచ్చిందన్న. వాళ్ళు విరోచన వాళ్ళు ఇలాగ కడుపులో మంట, వాంతులు దీనివల్లే అని చెప్పి అంటే అప్పుడు మేము కంప్లైంట్ పెట్టామండి పోలీస్ స్టేషన్లో. మెకానిక్ వర్క్ చేసేవాడండి. మామూలుగా షెడ్లో, మా సొంత షెడ్ అనండి, వర్క్ చేస్తూ ఉండేవాడు. 11వ తారీఖు సాయంత్రం మందు తాగొచ్చాడండి. నాటుసారా డ్రింక్ మొత్తానికి డ్రింక్ చేసి వచ్చాడు. వచ్చిన తర్వాత రాత్రి భోంచేయరా అన్నాను. భోంచేయలే, నీరసంగా ఉందని అన్నాడు. సరే పొద్దున్నే లేవగానే మా ఆవిడ లేచి ఆడికి ఆయాసంగా ఉందంట అని చెప్తే గబగబా ఉదయాన్నే హాస్పిటల్ తీసుకెళ్తే చూసారు, చెప్పాను ఇలాగా బాగోలేదు, హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నారంటే గబగబా జాయిన్ చేసుకున్నారండి. వాళ్ళ ట్రీట్మెంట్ మొదలెట్టారండి. 8:30 అంటే తీసుకెళ్ళిన 1 గంటలో
చనిపోయాడండి. ఏపీని నాటుసారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు నవోదయం 2.0ను ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. నాటుసారా తయారీ నుంచి దృష్టి మళ్లించి ప్రజలు ఇతర వ్యాపారాలు చేసుకునేందుకు ఇక్కడి ప్రజలకు 50 లక్షల వరకు రుణాలను ఈ పథకం ద్వారా అందిస్తున్నారు. కిరాణా దుకాణాలు, పశువులు, మేకల పెంపకం వంటి పనులకు ఈ రుణాలు మంజూరు చేస్తున్నారు. ఒక అవకాశం దొరికితే ప్రతి ఒక్కరూ మారడానికి ప్రయత్నం చేస్తారు. గతంలో నాటుసారా అమ్మటం లేదా వాటిని తయారు చేయటం అనే వృత్తిని ఆధారంగా చేసుకుని జీవించే వాళ్ళు కూడా ప్రభుత్వం ఇస్తున్నటువంటి చిన్నపాటి సహాయం అయినా సరే కూడా దాన్ని ఆలంబనగా చేసుకొని వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చుకుంటున్నారు. నవోదయం కార్యక్రమంలో భాగంగా నాటుసారా కాసే చాలామందికి కూడా ప్రభుత్వం లోన్లు ఇచ్చి, చిన్న మధ్య తరహా లోన్లు ఇచ్చి వారికి ఆర్థికంగా చేయూత అందిస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం మనతో కొంతమంది ఉన్నారు. అమ్మ చెప్పండి, మీరు అంటే గతంలో ఎలాగా ఈ సారా అమ్మడానికి దాని మీద ఆధారపడ్డారు, ఇప్పుడు ఏంటి పరిస్థితి? సార్ కొన్ని సంవత్సరాల క్రితం మేము సారా అమ్మాం సార్. సారా అమ్మిన తర్వాత పోలీసులు వచ్చి తిట్టారు బాగా. 4-5 సార్లు పట్టుకున్నారు సార్. మరి మానేస్తాం సార్, మాకు ఏదైనా లోన్ కానీ ఏదైనా ఇప్పించండి సార్ అని చెప్పాము మేము. 1 సంవత్సరం క్రితం సరే అమ్మ మేము ఆలోచించుకొని చెప్తామని లోన్ ఒకటి ఇచ్చారు సార్. 50,000 ఇచ్చి ఏమో ఒక గేదె కొనుక్కొని పాలు పెట్టుకొని ఇలా ఉపాధి పని శుభ్రంగా ఇప్పుడైతే చాలా బాగుంది సార్. బాగుంది, మీరు లోన్లు పెట్టుకొని గేదెలను పెట్టుకున్న తర్వాత బాగుంది మీకు? అవును సార్, బాగానే ఉంది సార్. ఇంకా మీ ఊర్లో ఇంకా ఎలాంటి సారా కాసే వాళ్ళు ఉన్నారమ్మా? ఇప్పుడైతే ఏం లేదు సార్, ఇప్పుడైతే అంత మారిపోయారు, బాగానే ఉన్నారు సార్ ఇప్పుడైతే. ఓకే, మీరేంటి బాబు, మీరు ఎలాగ ఈ సారా ఎలా తయారు చేసేవాళ్ళ? అలవాట్లేదు సార్, మామూలు వ్యవసాయం పని చేసుకుంటాం, పనికి వెళ్ళిపోవటం రావడం సార్. అంటే మామూలుగా అంతకుముందు అమ్మేవాడు కదా, నీ మీద కూడా కేసులు ఉన్నాయి కదా సార్? అప్పుడు మానేసాను సార్, మానేసిన తర్వాత మామూలు వ్యవసాయం పనికి వెళ్ళిపోతాం. ఇప్పుడైతే పూర్తిగా మారిపోయారు. ఏం చేస్తున్నారు గవర్నమెంట్ ఇచ్చిన లోన్ తోటి? అయ్యేట్లు తీసుకున్నాం సార్. గతంలో మీరు సారా కాసేవాళ్ళ, ఎక్కడ అమ్మేవాళ్ళమ్మా? ఇంటి దగ్గర అమ్ముకున్నారు. ఎంతకు అమ్మేవాళ్ళు? 50 రూపాయలు ప్యాకెట్, 50 రూపాయలకి అమ్మేవాళ్ళం. ఇప్పుడు అమ్మట్లేదు, గేదెలు మేపుకుంటున్నాం. రోజుకి అప్పుడు ఎంత ఆదాయం వచ్చేదమ్మా మీకు? అప్పుడు అండి సారా అమ్మితే ఒక 1000 రూపాయలు 2000 అలా వచ్చేది. మరి ఇప్పుడు తర్వాత ఎందుకు మారారు అసలు మీరు? వద్దనుకొని పిల్లల్ని మంచి పొజిషన్లో తీసుకొచ్చుకోవాలని మానేసుకున్నాం. ఇప్పుడు ఎంత లోన్ తీసుకున్నారు మీరు, ఎలా జీవిస్తున్నారు? ఇప్పుడు 50,000 తీసుకున్నామండి. ఇప్పుడేమో అవన్నీ గేదెలు అవి కొనుక్కొని శుభ్రంగా మేపుకొని చూసుకుంటున్నాం సార్. ఇప్పుడు బాగుందా, అప్పుడు బాగుందా? ఇప్పుడు కూడా బాగానే ఉంది సార్. నాటుసారా తయారీ అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రచారం నిర్వహిస్తే కొంతలో కొంత ప్రభావం ఉంటుందంటున్నారు పరిశీలకులు. పట్టుబడ్డ వారికి ప్రత్యామ్నాయ ఉపాధి పనులు కనిపిస్తే ఈ సమస్య క్రమేపీ సమసిపోతుందంటున్నారు. ప్రస్తుతం నూజివీడు ప్రాంతంలో ఓగిరాల తండ, ఈ ప్రాంతంలో కూడా చాలా మందికి నవోదయం కార్యక్రమంలో భాగంగా రుణాలు ఇచ్చారు. వారికి చిన్న అంటే చిల్లర కొట్లు పెట్టుకోవడం, గేదెలు కొనుక్కోవడం, అదేవిధంగా ఎద్దులు, వ్యవసాయం చేసుకోవడానికి ఎద్దులు, ఇలాగ వారికి కుటుంబ అవసరాలు తీర్చుకునేందుకు ఆసరాగా ఉండేందుకు కూడా ప్రభుత్వం చేయూతనిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దుర్గాతో రవి, TV9 ఓగిరాల తండా నుంచి.